దిస్ ఈజ్ శ్రీకాంత్ వేముల ఫ్రమ్ వేదశ్రీ మ్యూజిక్ అకాడమీ. ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం దాద్రా. ఈ దాద్రాలో పాటలకు సంబంధించినటువంటి నడక, దాని ఉపనడకలు, ఒక పికప్ బోల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఫస్ట్ మనం తెలుసుకోబోయేటటువంటి నడక ఈ నడకని ఎలా వాయించాలి? ముందు ఫస్ట్ నోట్స్ రాసుకోండి. ధా, ది, తా, దా, ది, తా. నెక్స్ట్ నాగు, దిత్త, ధా, దిత్త, నాగు, దిత్త. ఇంకోసారి ధా, ది, త, నాగు, దిత్త. దీన్ని ఎలా వాయించాలో మనం చూద్దాం. దా, ఫస్ట్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఫస్ట్ లేయర్, లెఫ్ట్ హ్యాండ్ 2-3 ఫింగర్స్, 3-4 ఫింగర్స్. చూడండి, దా ముందుకు అనాలి. లెఫ్ట్ దా, ది, దా, ది. లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్. దా, ది, దా, ది, దా, ది, తా. తా అంటే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఒకటే ఫస్ట్ లేయర్లో. ఇక్కడ దా, ది, తా. స్లోగా చూద్దాం. ధా, ది, తా, ధా, ది, తా, ధా, ది, తా. నెక్స్ట్ నా, గు, ది, తా, నా, గు, ది, తా. నా అంటే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగరు, గు లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగరు, ది రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగరు, లెఫ్ట్ హ్యాండ్ 2 ఫింగర్స్. ది, నా, గు, ది, తా, నా, గు, ది, తా. ఇప్పుడు మొత్తం చూద్దాం. ధా, ది, తా, నా, గు, ది, తా, ధా, ధా, ది, తా, నా, గు, ది, తా, ధా, ది, తా, నగు, ది, తా, ధా, ది, తా, నగు, ది, తా. ఇది ఫస్ట్ నడక. ధా, ది, తా, నగు, ది, తా, ధా, ది, తా, నగు, ది, తా. ఇప్పుడు నెక్స్ట్ దీని వేరియేషన్ ఉపనడక. ఈ నడకను ఎలా వాయించాలి? దాతి, దాతి, 2 ఫింగర్స్ లెఫ్ట్ హ్యాండ్ సేమ్ ఇండెక్స్ ఫింగరు మిడిల్ ఫింగర్. దాతి, దానా, తిత్త. రాసుకోండి. దాతి, దానా, తిత్త, తాతి, దానా, దిత్త. దాతి, దానా, తిత్త, తాతి, దానా, దిత్త. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా వాయించాలి. ధా, ధాతి, ధానా, తిత్త. దా ఇండెక్స్ ఫింగర్ ఆఫ్ రైట్ హ్యాండ్, 2 ఫింగర్స్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్. ధా, తి, తి వచ్చేసి మిడిల్ ఫింగర్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్. ధాతి, ధానా, తిత్త, ధాతి, ధానా, తిత్త. ధన both index fingers. ధాతి, ధానా, తిత్త. నెక్స్ట్ తాతి, తాతి, ధానా, దిత్త. తా ఇండెక్స్ ఫింగర్ ఆఫ్ రైట్ హ్యాండ్, మిడిల్ ఫింగర్ ఆఫ్ రైట్ హ్యాండ్. తాతి, ధానా. ఈ ధన అనేదాన్ని సెకండ్ ఫ్రేజ్లో ధన అనేదాన్ని మనం ముందుకు నెట్టాలి. తాతి, ధానా, దిత్త. దిత్త అంటే రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్. వెనక్కి ది, ఇక్కడ జస్ట్ స్టే. దిత్త, తాతి, ధానా, దిత్త.
కలిపితే ఎలా వాయించాలో చూద్దాం. ధాతి ధాన తిత్త ధాతి ధాన దిత్త ధాతి ధాన తిత్త ధాతి ధాన దిత్త. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక నడక. ఈ నడక ఎలా వాయించాలి? ఇది కూడా ఉపనడక వేరియేషన్. దీని నోట్స్ దాదాతి తాధాతి దాదాతి తాధాతి రాసుకోండి. దాతి తాధాతి. దీన్ని ఎలా వాయించాలి ఒకసారి చూద్దాం. దా దా రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, 2 fingers ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్. దా మళ్ళీ దాధాతి దాదాతి. ఇక్కడ తీ వచ్చేసి ఇండెక్స్ ఫింగరే వాయించాలి, ఇలా మధ్య వేలు వాయించకూడదు. దాదాతి రైట్లో చూడండి. ఫస్ట్ లేయర్ మీద 2 సార్లు దాదాతి దాదాతి. నెక్స్ట్ తాధాతి తాధాతి దాదాతి తాధాతి దాదాతి తాధాతి. స్లోగా చూద్దాం. దాదాతి తాధాతి. ఇక్కడ దా రెండు ఇక్కడ రెప్ప మీద వస్తాయి. దాదాతి తాధాతి. నెక్స్ట్ కూడా ఇక్కడ రెప్ప మీద వస్తాయి. తాధాతి దాదాతి. నెక్స్ట్ ఈ నడక ఎలా వాయించాలి రాసుకోండి. దా తిట్ తిట్ తా దిట్ దిట్. దాద్రా మెయిన్ టేక అంటారు దీన్ని. దా తిట్ తిట్ తా దిట్ దిట్. ఇంకోసారి దా తిట్ తిట్ తా దిట్ దిట్టు. దీన్ని ఎలా వాయించాలి? ధా రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, 2 fingers ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్. ధా ఫస్ట్ లేయర్ మీద వాయించాలి. ధా తిట్. దీనిలో తిట్ ఇలా తీసుకోండి. ఇండెక్స్ ఫింగర్, 2 fingers. తిట్ ధా తిట్ తిట్ తా దిట్ దిట్. ది ది అంటే ఇండెక్స్ ఫింగర్, 2 fingers ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్. ది ఇక్కడ దిట్ దిట్ 2 సార్లు. దిట్ దిట్. ఫస్ట్ కొంచెం ముందుకి, తర్వాత ఇంకొంచెం ముందుకి. ధా తిట్ తిట్ తా దిట్ దిట్ తిట్ తిట్ తా దిట్ దిట్ ధా తిట్ తిట్ తా దిట్ దిట్ ధా. దీన్ని స్లోగా వాయించుకోవచ్చు, స్పీడ్గా వాయించుకోవచ్చు. పైకాలానికి స్పీడ్ వాయించుకొని 6/8లో స్పీడ్ వాయించుకోవచ్చు. 3/4 బ్యాలెన్స్కి వచ్చేసి స్లోగా వాయించుకోవచ్చు. అంటే మెయిన్ ట్యాక్ కాబట్టి ఇప్పుడు ఇలా వాయించుకుంటే స్లో పాటలకి ఇలా వాయించుకోవచ్చు. ఫాస్ట్గా ఉండే పాటలకి ఇలా వాయించాలి. ఒకసారి చూద్దాం. ధా తిట్ తిట్ తా తిట్ తిట్టు ధా తిట్ తిట్ తా. ఇలా వాయించుకోవచ్చు. దీనికి పికప్ తాక తీరి కెట తిత్తా. పికప్ ఒకసారి రాసుకోండి. తాక తీరి కెట తిత్తా. ఇది పికప్. ఎండింగ్ తాత దిద్ది. ఎండింగ్ తాత దిద్ది. దీన్ని ఎలా వాయించాలి?
పికప్, ఇది పికప్ ఎండింగ్ తా తా ది ది తా తా ది 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 అన్నప్పుడు ఇలా తీసుకోండి ది ది తా తా ది ది తా అన్నప్పుడు లెఫ్ట్ కత్తు కూడా వాయించుకుంటే తా తా ది ది తా తా ది ది. వీటిని పికప్ ఎండింగ్ ఎలా అయినా మనం కన్వర్ట్ చేసుకొని వాయించుకోవచ్చు. సిచ్యువేషన్ తగ్గట్టు ఫీల్ పోకుండా మనం వాయించుకుంటే బాగుంటుంది. దిస్ ఇస్ శ్రీకాంత్ వేముల. మరి ఇంకో పాఠంలో మనం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.